ధ్వజారోహణం లేదా భగవంతుడి సేవలలో 5వ రోజున గరుడ పంచమి అనే సందర్భాన్ని మనసులో పెట్టుకొని అర్చక స్వాములు ఆ ఆలయ నియమాలకు అనుకూలంగా గరుడ వాహన సేవ నిర్వహిస్తూ ఉంటారు. ధ్వజారోహణంలో కానీ గరుడ వాహన సేవ నిర్వహించేటటువంటి సమయంలో కానీ శ్రీమన్నారాయణమూర్తి లక్ష్మీ సమేతుడై ఆ గరుడుని అధిరోహించి నరకాసుర సంహారం కోసం మాత్రమే వెళ్ళినట్లుగా మన పురాణాలు చెబుతాయి. ఇంకెప్పుడూ కూడా ఆ స్వామి గరుత్మంతుడిని అధిరోహించి ఎక్కడా ఏ ప్రయాణము చేయలేదు. గజేంద్రుడిని రక్షించడం కోసం పరుగు పరుగున వచ్చాడు. ఇతర సందర్భాలలో అక్కడే ప్రత్యక్షమయ్యాడు, అనేక రూపాల అవతారాలు ధరించాడు. కానీ ఇలా ప్రయాణంగా ఒక్క నరకాసుర వధ కోసం మాత్రమే. ఈ సమయంలో ధ్వజారోహణ సమయంలో కానీ గరుడ సేవ సమయంలో కానీ అందించే ప్రసాదాన్ని స్వీకరించినట్లయితే తద్వారా కుటుంబానికి సంతానానికి క్షేమం కలుగుతుంది. సంతానం కానటువంటి వారికి సంతానం కలుగుతుంది. సంతానం అయినటువంటి వారికి వారి ఆరోగ్యం కుదుట పడుతుంది. పిల్లలకు కూడా విద్యాబుద్ధులు అలవడతాయి అని విశ్వాసం. ఇది ఆచార పద్ధతులు ధర్మాలలో పాటించవలసిన అంశం.